హలో సనాబ్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించి చూసారు కదా పై నెట్వర్క్ కేవైసీకి సంబంధించి డెడ్ లైన్ జనవరి 31వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సో 31వ తారీఖు లోపు మనము కేవైసీ సబ్మిట్ చేయకపోతే సో అకౌంట్ క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. సో వెయిట్ చేద్దాం. ఎవరైతే కేవైసీ సబ్మిట్ అయితే చేయలేదో వాళ్ళందరూ వెయిట్ చేయండి. మనం వెయిట్ చేయడం తప్పితే ఏం లేదు. ఏమైనా ఈ డేట్ని ఎక్స్టెండ్ చేస్తాడా లేదా అనేది మనం వేసి చూడాలి. సో ఆల్మోస్ట్ ఈ 1 మంత్లోనే మనకు 12 lakhs పీపుల్ అనేది రిజిస్టర్ అయితే అయ్యారంట. సో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది చూడాలి. 1,2 lakhs అంటే 12 లక్షల మంది ఇక్కడ కొత్త వాళ్ళు రిజిస్టర్ అయితే అయ్యారు పైలో. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కేవైసీ స్లాట్ అయితే రాలేదు. చాలామంది 10 రోజులు 15 రోజులు 20 రోజులు అయితే అయింది రిజిస్టర్ అయ్యి. సో వాళ్ళకు 30 మైనింగ్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాతనే కేవైసీ స్లాట్ అయితే వస్తుంది యాక్చువల్గా. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూడాలి మనము. సో వాళ్ళకు కేవైసీ స్లాట్ రాకపోతే వాళ్ళ అకౌంట్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఎవరికైతే కేవైసీ స్లాట్ అయితే వచ్చిందో వాళ్ళందరూ కేవైసీ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి. సో మనకు టైం వచ్చేసి జనవరి 31వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. ఇంకా జస్ట్ మనకు 2 days మాత్రమే అయితే ఉంది. సో ఏది ఏమైనా రిజిస్టర్ అయితే చేసుకోండి. కంటిన్యూగా మైనింగ్ అనేది చేయండి. సో 1 నెల మనకు డేట్ని పొడిగించేస్తారనుకోండి. సో కేవైసీ స్లాట్ అయితే వస్తుంది. కేవైసీ సబ్మిట్ చేయగానే సక్సెస్ఫుల్గా మనకు అకౌంట్ అనేది రిజిస్టర్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. కేవైసీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మనకు 9 స్టెప్ మైగ్రేట్ టు మైనెట్ కంప్లీట్ అవ్వాల్సిన పర్లేదు. మైగ్రేషన్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. సో కేవలం ఇప్పటి వరకు కేవైసీ ఎవరైతే సబ్మిట్ అయితే చేశారో సో ఎవరికైతే మైగ్రేషన్ కంప్లీట్ అయితే కాలేదో సో వాళ్ళు కూడా చాలామంది టెన్షన్ అయితే పడుతూ ఉన్నారు. సో మైగ్రేషన్ అయితే అవ్వలేదు కదా, 9 స్టెప్ కంప్లీట్ అయితే అవ్వలేదు కదా. సో రేపు జనవరి 31వ తారీఖు లాస్ట్ డేట్ కదా. సో అకౌంట్ ఏమైనా మనకు క్లోజ్ అవుతుందా, మన అకౌంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్తున్నారు. సో కేవైసీ ఎవరైతే సబ్మిట్ అయితే చేశారో వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కేవైసీ సబ్మిట్ చేయలేని వాళ్ళకు మాత్రమే అకౌంట్ క్లోజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ మీరు కేవైసీ సబ్మిట్ అయితే చేశారు. 7th స్టెప్ 8th స్టెప్ వరకు గ్రీన్గా కంప్లీట్ అయింది అనుకోండి. సో 9 స్టెప్ ఒకటి మీకు ఆరెంజ్ కలర్లో అంటే మైగ్రేషన్ టు మైగ్రేట్ కంప్లీట్ అవ్వలేదు, పెండింగ్లో అయితే ఉంది, టెంటేటివ్లో అయితే ఉంది అనుకోండి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ సర్వర్ ఇష్యూ వల్ల వాళ్ళు కంప్లీట్ అయితే చేయలేదు. సో మిగతా ప్రాసెస్ మొత్తం కంపెనీ చేతిలో అయితే ఉంటుంది. మైగ్రేషన్ కంప్లీట్ చేసేది కంపెనీ మాత్రమే, మనం చేసేది ఏం ఉండదు. సో అందుకని సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే కేవైసీ సబ్మిట్ అయితే చేశారో సక్సెస్ఫుల్గా 7th స్టెప్ 8th స్టెప్ ఎవరికైతే కంప్లీట్ అయితే అయిందో సో వాళ్ళందరూ టెన్షన్ పడాల్సిన పని లేదు. సో 9 స్టెప్ అనేది ఆటోమేటిక్గా కంపెనీ అనేది అప్రూవల్ అయితే చేస్తుంది. మెయిన్నెట్ లాంచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ అందరికీ కంపెనీ అప్రూవల్ అయితే చేస్తుంది అనమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ గ్రేస్ పీరియడ్ వచ్చేసి ఎవరికంటే ఈ డెడ్ లైన్ అయితే ఇచ్చారు కదా, జనవరి 31వ తారీఖు లోపు కేవైసీ అనేది సబ్మిట్ చేయకపోతే పై లాస్ అని ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు కదా. సో ఈ అప్డేట్ వచ్చేసి మన రిఫరల్ ద్వారా ఎవరైతే రిజిస్టర్ అయితే చేసుకున్నారో సో వాళ్ళకు కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే సో వాళ్ళ ద్వారా వచ్చే కాయిన్ బూస్టింగ్ రేటు పర్సెంటేజ్ మొత్తం మనకు రావు అనమాట. అన్వెరిఫైడ్లోనే ఉంటాయి. సో అవి మనకు యూజ్ అయితే ఉండదు అంతవరకే. కానీ సో మన అకౌంట్ అనేది ఏం అవ్వదు. ఎవరైతే కేవైసీ అయితే కంప్లీట్ అయితే అయిందో వాళ్ళ అకౌంట్ అనేది ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో కేవలం మీకు అండర్ రివ్యూలో అయితే ఉంటుంది టెంటేటివ్ ప్రాసెస్లో. అది ఆటోమేటిక్గా కంపెనీ అనేది అప్రూవల్ అయితే చేస్తుంది. కేవైసీ మాత్రం సక్సెస్ఫుల్గా మీకు సబ్మిట్ అయితే చేసుకోండి. 8th స్టెప్ వరకు మీ అకౌంట్ అనేది గ్రీన్గా మారిందంటే సో మీకు ఎటువంటి టెన్షన్ అయితే లేదు. సో అర్థమందిగా ఎవరైతే న్యూలీ రిజిస్టర్ అయితే అయ్యారో ఒక 10 days బ్యాక్, 20 days బ్యాక్, ఒక 5 days బ్యాక్ ఎవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో సో వాళ్ళు కూడా మీరు ఏమైనా టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు కూడా సో వెయిట్ చేయండి. ఏమైనా ఒక నెల డేట్ని పొడిగించేశారనుకోండి, సేఫ్గా మనము కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మనం ఒక అదృష్టం అయితే చెప్పుకోవచ్చు. సో లేదు ఇక్కడతో క్లోజ్ చేశాడు అనుకోండి, సో దురదృష్టం అయితే చెప్పుకోవచ్చు. సో అర్థమైందిగా. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండదు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటే కేవైసీ సబ్మిట్ చేసుకున్న వాళ్ళకు ఏమి టెన్షన్ అయితే లేదు. సో కేవైసీ సబ్మిట్ చేయలేని వాళ్ళు ఇంతవరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ప్రాబ్లం అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళ అకౌంట్ అయితే క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఇంతవరకు తీసుకెళ్తారో ఇది చూడాలి. ఈ అప్డేట్ వచ్చేసి ఏమైనా డేట్ని ఇంకా పొడిగించేస్తాడా లేదా అని చూడాలి. ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు దగ్గర 12 లక్షల మంది రిజిస్టర్ అయితే అయ్యారంట. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మేబీ చూడాలి మనం. ఎందుకంటే 12 లక్షల మంది పై యూజర్స్ కొత్త వాళ్ళు రిజిస్టర్ అయ్యారంటే సో కంపెనీకి కూడా ఎంతో కొంత మేలు. కాబట్టి నాకు తెలిసి ఈ డేట్ని ఎక్స్టెండ్ చేస్తాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 100% నేను అనుకుంటున్నా 12 lakhs పీపుల్ రిజిస్టర్ అయ్యారంటే సో కంపెనీకి కూడా యూస్ఫుల్. కాబట్టి వాళ్ళందరికీ కేవైసీ స్లాట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. 1 month టైం అయితే ఇస్తాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మెయిన్నెట్కి టైం చాలా రోజులు అయితే ఉంది, ఇంకా 2 months అయితే ఉంది. సో అప్పటి వరకు కేవైసీ స్లాట్ కూడా పెడతానని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అప్పటి వరకు పెడితే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ వరకు అయితే పెడితే కనుక సో ఆల్మోస్ట్ అందరికీ కేవైసీ స్లాట్ అయితే వస్తుంది. అందరికీ కేవైసీ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు. సో ఇది ఒక
అవకాశం అయితే చెప్పుకోవచ్చు. న్యూ యూజర్స్కి కంపెనీ ఇచ్చే అవకాశం ఇస్తే కనుక సో మంచి ఆప్షన్ అయితే చెప్పవచ్చు.